నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ యువకులు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం నుంచే శివాజీ విగ్రహం వద్ద ప్రత్యేక అలంకరణలు చేపట్టి ఉదయం పాలాభిషేకం, పూలమాలలు సమర్పించడం, నినాదాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ 3 సంవత్సరాల క్రితం గ్రామంలో శివాజీ విగ్రహం లేకపోయిన పరిస్థితి ఉండగా గ్రామస్తుల సహకారంతో అతి తక్కువ సమయంలో ప్రధాన కూడలిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించామని తెలిపారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని చెప్పారు. యువతలో దేశభక్తి స్ఫూర్తి పెంపొందించేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని, త్వరలోనే గ్రామంలో శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ విగ్రహాన్ని కూడా గ్రామంలో ఏర్పాటు చేయాలని సంకల్పించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి గ్రామస్తులంతా సహకరించాలని కోరారు. జాన్కంపేట గ్రామంలో శివాజీ మహారాజ్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఆ జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా జాన్కంపేట గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, యువకులు అందరినీ దీంట్లో పాల్గొనే విధంగా చేస్తూ ఈ యొక్క ఉత్సవాలని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఉత్సవాల కోసం గత 3 రోజుల నుంచి మా జాన్కంపేటలో ఉన్న యువత అందరూ కూడా రాత్రి సమయాల్లో వచ్చేసి జెండాలు కట్టడం కానీ, అదేవిధంగా శివాజీ మహారాజ్ యొక్క అలంకరణ కోసం ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా వారందరికీ కూడా మా గ్రామం తరపున మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఎప్పుడైనా కూడా శివాజీ మహారాజు యొక్క జయంతి ఉందనగానే మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఈ యొక్క శివాజీ మహారాజు యొక్క జయంతిని మేము ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాం. మేము ఏదైతే గతంలో కరెక్ట్ 3 సంవత్సరాల క్రితం ఈ యొక్క శివాజీ మహారాజు గారి జయంతి అప్పుడు మా ఊర్లో విగ్రహం లేకుండే, ఈ జయంతి రోజు మేము కేవలం ఫోటో పెట్టుకొని విగ్రహం జయంతిని నిర్వహించుకోవడం జరిగింది. మేము ఆ రోజు నిశ్చయించుకున్నాం మా జాన్కంపేట గ్రామంలో వచ్చే సంవత్సరం వరకు విగ్రహం ఉండాలనుకున్నాం. కానీ మా జాన్కంపేట యువత అందరూ కూడా ఏకతాటికి వచ్చి కేవలం 16 రోజుల్లో మాత్రమే ఏదైతే ఫిబ్రవరి 19 జయంతి ఉంటుందో అదేవిధంగా మహారాష్ట్రలో మన మార్చి 6వ తారీఖు తిథి ప్రకారం నిర్వహించుకుంటాం. ఆ 16 రోజుల సమయంలోనే మా జాన్కంపేట గ్రామంలో శివాజీ విగ్రహం వెళ్ళడం ఎంతో చాలా సంతోషం. మా నిజామాబాద్ జిల్లాలోనే ఇంత తొందరలో విగ్రహం ఏర్పాటు చేసుకున్నందుకు మా జాన్కంపేట గ్రామంలో అందరి కూడా కృషి ఎంతో విలువైనది. కాబట్టి ఇలాగే రాబోయే సంవత్సరాల్లో కూడా జాన్కంపేట గ్రామంలో యువకులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ శివాజీ మహారాజు యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవాలని, అదేవిధంగా వారి యొక్క స్ఫూర్తితో గ్రామంలో యువకులందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ గ్రామంలో ధర్మం, అదేవిధంగా జాన్కంపేట యొక్క విలువని కాపాడాలని కోరుకుంటూ జై శివాజీ, జై భవానీ, జై శివాజీ జరుపుకుంటున్నామంటే మా గ్రామస్తులందరూ సహకారం. మేము వేరే దగ్గర పోయి డొనేషన్ అడగలే. ఇట్లా శివాజీ ప్రోగ్రాం కాగానే మేమందరం ఇక్కడ నుంచి బయలుదేరి ఒక లొకేషన్లో కూర్చొని మన దగ్గర శివాజీ విగ్రహం పెట్టాలని చెప్పేసి ఫోన్ పే ఇమ్మీడియట్గా ₹1,00,000 డొనేషన్ అయింది. ఏ లీడర్లకు ఇవ్వలకు డబ్బులు ఇవ్వకుండా గ్రామస్తులందరం కలిసికట్టుగా అన్ని పార్టీలకు అతీతంగా శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 3వ సంవత్సరం మళ్ళా కూడా శివాజీ కొడుకైన విగ్రహం కూడా 3 కాకలు పెడతామని చెప్పేసి మేము కమిటీ సభ్యుల 300 అనుకుంటున్నాం. ఇది కూడా అతి తొందరలో అవుతుంది. కాబట్టి గ్రామస్తులందరూ సహకరించాలా. కాబట్టి అందరికీ వచ్చిన వారికి మొన్న రాత్రి పిల్లలు కష్టపడే వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇటువంటి జయంతిని ఇంకెన్నో చేసుకోవాలని కోరుచున్నాను. సంవత్సరాల నుంచి అంతకుముందు మా జాన్కంపేట విగ్రహం లేదు. మేము కలిసి కట్టుగా మా జాన్కంపేట యువకులు ప్రజలు అందరం కలిసి కట్టుకొని ప్రతి ఒక్క విలేజ్లో ఉంది. మన ఎడపల్లి మండలంలో జాన్కంపేట మేజర్ విలేజ్ కాబట్టి మా దగ్గర లేదు అని మా జాన్కంపేట ఒక పట్టుదలతో మేము అందరం చిన్నలు పెద్దలు అందరూ చాలా కృషి చేశారు. ఎంతో అంటే చెప్పలేనంత కృషి. ఇది మాకు ఉండాలి, మా గుండెల్లో ఉన్నది, ప్రతి ఒక్క దగ్గర ఉన్నది, మా గుండెలో ఉన్నది. మా గుండెలో ఉన్నది కూడా మేము ప్రతి ఒక్కరికి చూపించుకోవాలని చెప్పేసి ఉద్దేశం కొద్దీ మేము జాన్కంపేటలో 16 రోజులు చిన్నలు పెద్దలు అందరూ చాలా కష్టపడి అందరం తీసుకొచ్చి శివాజీ విగ్రహం పెట్టడం మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. ఈరోజు ఈ ఫిబ్రవరి 19వ తారీఖు నాడు 3 సంవత్సరాలు అవుతుంది. ఇలాగే మా చిన్నలు పెద్దలు 3 సంవత్సరాల నుంచి ఇప్పుడే ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఇంకా గత సంవత్సరాలు కూడా ఇంకా పిల్లలు ఉన్నారు, ఇంతకంటే ఎక్కువ బాగా చేస్తామంటే ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఇది మా జాన్కంపేట పిల్లలు చిన్నలు పెద్దలు చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై బోలో శివాజీ మహారాజ్ కి. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో శ్రీ మహారాజా ఛత్రపతి శివాజీ 390వ జయంతిని పురస్కరించుకొని ఆ ఉత్సవం జరపడం జరిగింది. అలాగే ఇప్పుడు మేము జాన్కంపేటలో ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టి 3 సంవత్సరాలు వచ్చే నెల మార్చి 6వ తారీఖు నాడు
3వ వార్షికోత్సవం మాకు అవుతుంది. ఈ ఈ శివాజీ జయంతిలో అందరూ గ్రామ పాలకవర్గము, గ్రామ ప్రజలు, యువత, పెద్దలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేశాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని అందరం కూడా కలిసి చేసుకుంటాము. ఈ శివాజీ జయంతి అనేది పిల్లలు ఎక్కువగా పిల్లలు ఇన్స్పిరేషన్ కోసము మేము ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తానని తెలియజేస్తున్నాను.